గుంటూరు జిల్లా తెనాలిలో కలకలం రేపిన న్యూడ్ కాల్స్ చాటింగ్ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అత్త ప్రవర్తనపై కోడలిచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశామని, ఈ యాప్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నారనడం వాస్తవం కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ యాప్లో తెనాలికి చెందిన 2 మహిళలు వారే స్వయంగా నమోదయ్యారని డీఎస్పీ వెల్లడించారు. సమగ్ర దర్యాప్తు కోసం స్వాధీనం చేసుకున్న ఫోన్ను సాంకేతిక పరిశీలనకు పంపామని చెప్పారు. ఒక బాబు ఉంటాడు, భర్త వదిలేశాడు, 45 సంవత్సరాలు. పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించుకుంటా పిల్లాడు మధ్యలో లవ్ మ్యారేజ్ చేసుకుని చదువు మానేశాడు. అప్పుల పాలు అయింది. ఈ అమ్మాయికి స్నేహితురాలు విజయవాడలో ఉంది. అక్కడ అయితే కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే పని దొరుకుతుందని విజయవాడ ఈడ్పుగా వెళ్తుంది. అక్కడ పని కోసం ఎత్తుకున్న క్రమంలో ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఈ ఆన్లైన్ యాప్లో మనం ఎన్రోల్ అయ్యి ఇట్లా మాట్లాడడం, అవతల వాళ్ళతో మాట్లాడితే లేదంటే చిట్ చాట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. దాని మీద ఈ అబ్బాయి సహాయంతో అమ్మాయి ఆ యాప్లో ఎన్రోల్ అయింది. ఆ యాప్లో ఎన్రోల్ అయిన క్రమంలో ఆ ఆధార్ కార్డు ఆమె ఫేక్ రికగ్నిషన్తోనే ఎన్రోల్ అవుతారు. వేరే వాళ్ళు ఎవరైనా కూడా కనబడితే బ్లాక్ అయిపోయే విధంగా యాప్ డిజైన్ చేయబడింది. అది ఆన్లైన్ యాప్, ఇది ఇంటర్నేషనల్. 2 నెలల తర్వాత కోడలు ఈ వ్యవహారంతో గొడవపడి నేను ఇక్కడ ఉండను అని ఆవిడ గొడవపడి ఇక్కడ తెనాలి పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ కుర్రోడు కూడా వచ్చేసి ఇక్కడ వాళ్ళ మామతో పాటు ఆటో తోలుకుంటూ స్విగ్గీ జొమాటో నడుపుకుంటూ 2 నెలలు బట్టి ఉంటున్నాడు. అత్తగారు ఒక్కతే అక్కడ ఉండలేక మళ్ళా తెనాలి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంది. ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఈ క్రమంలో ఆవిడ స్నేహితురాలు పరిచయం అయింది. ఆవిడ కూడా బాధలు చెప్పుకుంది. నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి, నేను తీర్చలేకపోతున్నాను అంటే స్నేహితురాలు కదని ఆవిడ కూడా ఈ యాప్ గురించి చెప్పింది. వీళ్ళిద్దరూ ఈ యాప్తో రోజుకి ఆ యాప్లో 1 గంట 2 గంటలు కాల్స్కి అటెండ్ అవుతూ రోజుకి సుమారుగా ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అయితే కొడుకు ఏం చేశాడంటే ఒక కోడలతో మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ బాగా చూసుకుంటుంది కదా అని గొడవ చేయడం మొదలెట్టాడు. వీడు యాప్ ఆటో తోడటం, జొమాటో, స్విగ్గీ చేయడం ఓపిక లేక ఆ క్రమంలో ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. మా అత్తగారు ఇలాంటి ఫ్రాడ్ చేస్తుంది, నాకు కౌన్సిలింగ్ కావాలని కంప్లైంట్ చేస్తే 3 టౌన్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి దీన్ని రైడ్ చేశారు. ఈ యాప్ అనేది మన వాళ్ళ ఫోన్లో కూర్చోబెట్టి వెరిఫై చేసినప్పుడు ఆ ఫోన్లో యాప్ని చూసాం. వాళ్ళే ఎన్రోల్ అయ్యి ఉన్నారు. మనకి తెనాల్లో ప్రచారం అవుతున్నట్టుగా కానీ ఇతర విధంగా కానీ 100 మంది ఏమీ లేరు. అది ఆన్లైన్ యాప్. తెనాల్లో కానీ ఇక్కడ కానీ డిజైన్ చేయబడింది కాదు. ఇది ఫారెన్ యాప్. తెనాల్లోని యాప్ డెవలప్ అయిందంటాం, బాధితులు ఉన్నారంటాం, ఇదంతా నిజం కాదు.